వాళ్ళు చూస్తున్నా అంతా వేరే అసలు వాళ్ళంతా వాళ్ళు హిప్ ఆడించే చాలా రోజులు అయి ఉంటుంది అలా ఆ వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ విపరీతంగా అసలు డాన్స్ ఆడి అసలు ఒకటి సెల్ ఫోన్ అంతా ఇక్కడ పెట్టుకుని అంటే చాలా బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు ఫోన్ మాట్లాడుతూ డాన్స్ ఆడుతున్నాడు సో the streamline of fans for Balai garu is very long from 6 to 60 60 కాదు 6 to 90 మేబీ అంతే లేదు నాకు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు లైక్ వెరీ లైక్ చాలా పెద్దవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా సైడ్ వాళ్ళందరూ నువ్వు ఎవరికైనా చెయ్యి బాలయ్య బాబు మాత్రం కరెక్ట్ మ్యూజిక్ కొట్టు అని మాకు దీవించినప్పుడే అలా చూపిస్తారు రే జై బాలయ్య సో అలా సో Balai garu is like got that streamline of like 6 to 80 of fans because the way he build up his the whole thing is very deep. అయితే ఏంటంటే మాకు కూడా యాజ్ ఆడియన్స్ మా కాంబినేషన్ లో సినిమాను సర్వ రోగ నివారణ మాట సూపర్ సార్ అసలు నేను అంటుంటా కదా కొన్ని రాగాలతో రోగాలు నయం చేయొచ్చని అలాగే మా కాంబినేషన్ సినిమాలు రోగాలు నయం అయిపోతాయి దెబ్బకి అంటే అన్నీ ఉంటాయి వాడికి కావాల్సిన అన్ని ఫుల్ లేట్ ప్లాటర్ అంటే మన పంచపక్ష పరవాన్నం వడ్డించిన విస్తరమాట ఫుల్ లేట్ ప్లాటర్ ఆ రోజు కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వాడు సరిగా పెట్టలేదండి ఆ మైక్ అది జరిగి నేను చూస్తూనే ఉన్నాను పడాలి నేను నాకు సరే అంత పెద్ద స్పీకర్ ఎవరిపైన పడకూడదు కదా చూస్తే అలా పడిపోయింది పడాలి స్పీకర్ కూడా మాట నిలబెట్టుకుంటున్నాను చూడు అని టాప్ అని ఒకసారి కింద పడింది అనమాట అంటే స్పీకర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది హిస్ ప్రెసెన్స్ ఇస్ 100% ఇన్ ద స్క్రీన్ అది కంప్లీట్గా డైలాగ్స్కి కాకుండా ఫిల్మోగ్రఫీ కాకుండా సౌండింగ్గా కూడా ఎలా బికాస్ మాకు ఒక 128 స్పీకర్లు ఉన్నాయి ఇన్ ద థియేటర్స్ టు హగ్ ఆడియన్ సో అది ఆ సైజ్ వచ్చి ఇట్ కమ్స్ టు లైఫ్ అన్ని స్పీకర్లో అన్ని ఎవ్రీ ఎలిమెంట్స్ అంటే మనం ఉగాది పచ్చడి లాగా అది తిన్నంటేనే మనకి అన్ని సెన్సెస్ ఆన్ అవుతాయి కదా సో అలా లైక్ బాలయ్య గారి సినిమా అంటే సౌండ్కి ఒక ఉగాది పచ్చడి లాగా అనమాట మీ కాంబోలో కూడా అందుకనే ఇప్పటి వరకు అసలు దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నారు ఇలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఇట్స్ నాట్ ఈజీ మీరు ఇంత సినిమాల ఒత్తిడిలో ఇన్ని సినిమాలు చేస్తూ అండ్ ఇంత సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మీరు డాకు మహారాజ్కి ఇచ్చారు సో హార్టీయెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ ద ఫిల్మ్ వాస్ వెరీ ట్రూ అండి అంటే నేను చెప్తాను అదే బాబీ దగ్గర నుంచి ది డే ఐ సా ద ఎడిటింగ్ రూమ్లో బాబీకి చెప్పాను ఎలా నా చెప్పావు ఫస్ట్ ఎప్పుడో నాకు తెలిసి 2 months బ్యాక్ ఎడిటింగ్ రూమ్లో చూసా బాబీ బ్లాక్ బస్టర్ కొడుతున్నావు రాసిస్తాను So his emotions, everything was right, and the way he showcased Balai garu was very true. Adi because it's very nijamaina manchi kadandi, and abaddanga ela untam life lo. He itself is a very truest man. His emotions are true, his anger is true, his blessings are true. So everything is true. So adi me chusestam anamata cinema lo. So బాబీ లైక్ ఎవ్రీథింగ్ అలా సినిమాలో ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు నేను చెప్పాను బాబీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చాలా వర్క్ ప్రెషర్ నుంచి వచ్చాడు ఆ టైంలో నైట్ 1:45 కదా చూసాను 12 o'clock స్టార్ట్ చేసాం సుగారు చూసేసరికి ఫ్లోలో చూసేశారు వెరీ రఫ్ 2 months బ్యాక్ అంటే ఇప్పుడు వచ్చిన ఫైనల్ అవుట్పుట్కి 2 months బిఫోర్ ఉంటుంది కదా అప్పటికి ఇంకా షూట్ జరుగుతుంది డబ్బింగ్స్ ఉండవు ఫైనల్ ఎడిట్ కాదు ల్యాగ్లు ఉంటాయి ఆర్డర్ ఉండదు షార్ప్గా ఉండదు చూసేసి నేను రన్నింగ్లో రియలైజ్ అయ్యా అబ్బా మిడ్ నైట్ చూపిస్తున్న మనోడికి ఒక టెక్నీషియన్ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు తనకి ఎంతో హై వస్తే తప్ప ఈ సినిమాకి బెస్ట్ పెట్టాలనే ఫీల్ ఇంటర్నల్గా రాదు హానెస్ట్గా చేస్తాడు చూసిన వెంటనే ఫస్ట్ అంది ఏంటంటే బ్లాక్ బస్టర్ కొట్టేసామంటున్నాడు ఏమో నిద్రపోయే టైంలో చూసి బ్లాక్ బస్టర్ అంటే ఏంటి మనోడని జనరల్గా నేను ఎడిటింగ్ రూమ్ అన్నప్పుడు చాలా డార్క్ స్పేస్ అది చాలా డార్క్గా ఉంటుంది బికాస్ డిఏ ఇంజనీర్ ఎడిటింగ్ కెమెరామెన్ అందరూ వచ్చి చూసుకుంటారు అక్కడ సో చాలా డార్క్గా ఉంది సో ఐ టేక్ సమ్ క్రీమ్ బిస్కెట్స్ ఒక బ్లాక్ కాఫీ ఏ టైం అయినా సరే అది తీసుకెళ్తాను జనరల్గా ఐ కీప్ ఇట్ విత్ నియర్ మీ ఎందుకంటే అక్కడ ఆడియన్స్ ఉండరు ఏముంటారు కదా ఫుల్ కాన్సన్ట్రేషన్ చూడాలి బట్ ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా అవ్వలే కాఫీ కూడా తాగలేదు సినిమా అంత హై ఇచ్చేసింది దట్స్ ద డాకు హ్యాడ్ దట్ ఎనర్జీ సినిమాలో along with all the other actors and ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టుగా such great technicians వర్క్ చేసినటువంటి డిఓపి గారు కానివ్వండి ఆర్ట్ డైరెక్టర్ ఎడిటర్ ఫైట్ మాస్టర్స్ కోఆర్టిస్ట్ అందరూ సరే బాబీ గారు ఓకే మనం మాట్లాడుకున్నాం ఆయన గురించి మకరం దేశ్ పాండే గారు ఉన్నారు రవి కాళే గారు ఉన్నారు దివి ఉంది అలాగే చాంద్రి చౌదరి ఆయన మన సచిన్ గారు కడిగి
రిషి రిషి కన్నడ ఆర్టిస్ట్ రిషి వా ఏం హైలైట్ అన్న ఆయన ఎంత బాగా చేశాడు రిషి పండిన అరే మాటలు సాలేకో అని మాట్లాడు తరతరే ఫోన్ చేస్తే ఇంట్రడక్షన్ మలయాళం యాక్టర్ కన్నడ చాకో నా చాకో యా అది చెప్పాలి చాకో సెలక్షన్ అండి అంటే పేర్లు కాదు ఎవరైనా పేర్లు అనుకున్నామండి మీరు చెప్పాలి డైరెక్టర్ గారు మీ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ ఫస్ట్ కుక్క పిల్లని కొట్టేసిన సందీప్ రాజ్ అయ్యా ఆయన కిషన్ గారు ఎంపీ ఇప్పుడు ఎంపీ గోరఖ్పూర్ ఎంపీ మీ చాకో గురించి చెప్పాలండి ఫస్ట్ హాఫ్ని ఐ మీన్ అంతసేపు ఇంటర్వెల్ వచ్చేదాకా బాబీ డియోల్ గారు వచ్చేదాకా అలా హోల్డ్ చేసింది రవికిషన్ గారు. ఆయన కూడా కథ చెప్పగానే ఎగ్జైట్ అవటం. రెండు వెళ్తుంటారు ప్యారలల్గా నాకు అనిపించింది రవికిషన్ అండ్ చాకో. అవును, చాకోది కూడా మేము సర్ప్రైజింగ్లీ పెద్ద క్యాన్వాస్కి వెళ్దామని పెద్ద పెద్ద పేర్లు అనుకున్నాం. ఎందుకంటే నాగవంశీ గారి గురించి చెప్పాలి. మనోడు ఏంటంటే బాలయ్య గారితో 15 ఏళ్ళ నుంచి నా డ్రీము, ఏం చేసినా బిగ్గా చేయాలని కూడా ఫ్యాను ఆత్మాభిమానంతో కూడిన అభిమానం. ఇలాగా ఖర్చు పెట్టేస్తాను నేను, నీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేస్తాను నేను, మా బాబుతో చేస్తాను సినిమా, మా అభిమాని నటులతో చేస్తాను. అదొకటి నేనంటే అది పక్కన పెట్టబోయా బాబు, అది పెడితే మొత్తం ఇంకా ఎందుకు ఖర్చు ఎప్పుడే చూసుకుంటా అంటే అంతేనే కాదు. అది అయిన తర్వాత పెద్ద పేరు అనుకున్నాం, ఆల్మోస్ట్ అప్రోచ్ అవ్వబోతున్నాం. తర్వాత మాటల్లో ఎప్పుడు బాలయ్య గారికి చెప్తే ఫస్ట్ బాలయ్య గారు ఏది టక్ పని బయటపడరు. అంతా అయిపోయిన తర్వాత నాకు సాయంత్రం ఫోన్ చేశారు, బాబీ అది ఆ క్యారెక్టర్ అంత పెద్ద ఆయన అవసరం అమ్మా మనకి, మీరు చూడండి నాకేదో ఇంకేదైనా కొత్తకి వెళ్తే బాగుంటుందేమో చూడండి మీరు, ఎందుకంటే కాస్టింగ్ అంతా చాలా బాగా కుదిరింది మన సినిమాలో, మీరంటే స్ట్రాంగ్గా ఉండాలి, ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు బాలయ్య గారు, మేబీ మనం బిగ్ అని ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఎవరో చూస్తున్నామా, లెట్స్ కొత్తగా ఎదురు చూద్దాం అని అప్పుడు మళ్ళీ చాకో గారి పేరు రిఫరెన్స్ తీసుకొచ్చి పంపించాం. అవునంగానే ఈయనెవరు బాగున్నారు అంటే తక్కువ ఎక్స్పోజ్ అయి ఉన్నారు బాబు ఖచ్చితంగా, అంటే ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది, బాలకృష్ణ గారిని అరెస్ట్ చేయాలి, అప్పటికే హోల్ ఫిల్మ్ స్కై లెవెల్లో ఉంటుంది. బావా సో అక్కడ ఉన్నది నార్మల్ ఆర్టిస్ట్ అయితే కనుక నిజంగా ఆడియన్స్ సీరియస్గా తీసుకోరు. బాలకృష్ణ గారిని ఇక్కడ ఈడెవడరా అరెస్ట్ చేయడానికి ఫీల్ రాకూడదు, బిలీవబిలిటీ రావాలి. సో అందుకనే ఫస్ట్ నుంచి అతను కనిపించే సీన్స్ అన్నీ ప్రాపర్గా స్టైలిష్గా అతనికి ఒక క్యారెక్టర్ పెట్టి అతను ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని డిజైన్ చేసుకుంటూ బ్యూటిఫుల్ బీజిఎం క్రియేట్ చేసుకుంటూ తన మీద నాకు వచ్చిన ఒకే RRలో వచ్చిన ఒకే కరెక్షన్ అన్న చాకో థీమ్ చూసుకో అన్న చూసుకో. అసలు బాలయ్య గారి గురించి బాబీ వరి అవ్వలే, దానికి తెలుసు ఎలానో అది న్యాయం జరిగిపోతుంది. అన్న చాకో థీమ్ చూసుకో అదే ఇంపార్టెంట్. ఏంటి చాకో